Good morning, students. I am Pravalika, Department of Physics from Sir Sierra College for Women, Elur. Now, I am going to discuss about first BSc Sem 1 Skill Development course paper, and the paper title is Electrical Appliances. In previous videos, we have already discussed a few topics from Unit 2. Let us see few more topics from Unit 2. Those are MCB, ELCB, inverter, insulation and UPS. ఫస్ట్ టాపిక్ ఏంటి ఎంసీబీ ఫుల్ ఫామ్ ఏంటి మినిచ్యూర్ సర్క్యూట్ బ్రేకర్. ఈ మినిచ్యూర్ సర్క్యూట్ బ్రేకర్ అనేది ఏంటి అంటే ఒక ఎలక్ట్రోమెకానికల్ డివైస్. ఇది ఏం చేస్తుంది, ఎప్పుడైతే ఓవర్ కరెంట్ అనేది సర్క్యూట్లో ఫ్లో అవుతున్నప్పుడు ఎలాంటి కైండ్ ఆఫ్ ఫైర్ కానీ ఎలక్ట్రికల్ హజార్డ్స్ జరగకుండా ముందుగానే అవాయిడ్ చేస్తుంది. ఏ రకంగా అవాయిడ్ చేస్తుంది, ఎలక్ట్రికల్ వైర్స్ని అండ్ అలాగే ఎలక్ట్రికల్ లోడ్ని గార్డ్ చేస్తుంది, అంటే ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. సో దీనివల్ల మనకి ఎలాంటి ఫైర్ కానీ ఎలక్ట్రికల్ హజార్డ్స్ కానీ జరగకుండా ఉంటాయన్నమాట. అండ్ ఇదేమవుతుంది, ఆటోమేటికల్గా స్విచ్ ఆన్ అయిపోతుంది. ఎప్పుడైతే ఓవర్ కరెంట్ అనేది ఫ్లో అవుతుందో సర్క్యూట్లో ఈ ఎంసీబీ ఏమవుతుందమ్మా, ఆటోమేటికల్గా స్విచ్ ఆఫ్ అయిపోతుంది. బట్ దీన్ని ఆన్ చేయాలంటే మళ్ళీ మనం మాన్యువల్గానే ఆన్ చేయాలి, అంటే ఆటోమేటికల్గా ఈ ఎంసీబీ అనేది ఆన్ అవ్వదు. సో అందుకనే ఇది మనం వెరీ ఇంపార్టెంట్ అండ్ ప్రొటెక్టింగ్ డివైస్ కింద మనం చెప్పుకుంటాం అన్నమాట. ఓకే, అసలు ఎంసీబీ ఎలా వర్క్ అవుతుంది, దీని ఒక వర్కింగ్ చూడండి. ఎంసీబీది ఎప్పుడైతే కంటిన్యూస్ ఓవర్ కరెంట్ అనేది త్రూ ఎంసీబీ ద్వారా ఫ్లో అవుతుందో అప్పుడు ఏమవుతుంది, బైమెటాలిక్ స్ట్రిప్ అంటే బైమెటాలిక్ ఎలిమెంట్ అనేది ఏమవుతుంది, బాగా హీట్ అయ్యి డిఫ్లెక్షన్ అనేది వస్తుంది, అంటే బై బెండింగ్ ద్వారా డిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. సో ఇలా డిఫ్లెక్ట్ అవడం వల్ల ఏం రిలీజ్ చేస్తుంది, బైమెటాలిక్ స్ట్రిప్ అనేది మెకానికల్ ల్యాచ్ అనేది రిలీజ్ చేస్తుంది. సో కాన్సిక్వెంటల్గా ఎప్పుడైతే ఈ మెటాలిక్ ల్యాచ్ అనేది రిలీజ్ అవుతుందో కాన్సిక్వెంటల్గా ఏం రిలీజ్ అవుతుంది, ఓపెన్ కాంటాక్ట్స్. ఈ కాంటాక్ట్స్ అనేవి కూడా రిలీజ్ అవుతాయి. నెక్స్ట్ మళ్ళీ మనం ఈ యొక్క ఎంసీబీని రీస్టార్ట్ చేయాలి అంటే మళ్ళీ మనం ఏం చేయాలి, మాన్యువల్గానే ఆన్ చేసుకోవాలి. దిస్ ఈజ్ ద వర్కింగ్ ఆఫ్ ఎంసీబీ. నెక్స్ట్ దీని యొక్క అడ్వాంటేజెస్ చూద్దాం. ఈ ఎంసీబీ అనేది కరెంట్తో మనం కంపేర్ చేసుకుంటే ఫ్యూజ్ కన్నా కూడా ఈ యొక్క ఎంసీబీ అనేది మోర్ సెన్సిటివ్ అని చెప్పుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, ఇన్ కేస్ ఆఫ్ ఎంసీబీలో మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలిగేది ఏంటి అంటే ఫాల్టీ జోన్ ఆఫ్ ఎలక్ట్రికల్ సర్క్యూట్. మన ఒక ఎలక్ట్రికల్ సర్క్యూట్లో ఫాల్టీ జోన్ అనేది మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అని చెప్తున్నాడు. అండ్ నెక్స్ట్ ఇది చాలా సింపుల్ అని చెప్తున్నాడు. దేనికి, టు రెజ్యూమ్ టు ద సప్లైకి చాలా సింపుల్ అని చెప్తున్నాడు. అండ్ నెక్స్ట్ ఈ యొక్క ఎంసీబీ ఏం ప్రొవైడ్ చేస్తుంది, మనకి బెటర్ ఇంటర్ఫేస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే మనం ఫ్యూజ్ని హ్యాండిల్ చేయడం కన్నా ఎలక్ట్రికల్గా ఎంసీబీని హ్యాండిల్ చేయడం చాలా సేఫ్ అని చెప్తాం అనమాట. నెక్స్ట్ దీంట్లో మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఈ ఎంసీబీ అనేది రీయూజబుల్ అండ్ అలాగే దీనికి మెయింటైన్ చేయడానికి కానీ రీప్లేస్మెంట్ కాస్ట్ కానీ చాలా తక్కువగా ఉంటుంది. ఇట్ హ్యాస్ ఎ లెస్ మెయింటెనెన్స్ అండ్ రీప్లేస్మెంట్ కాస్ట్. దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఎంసీబీ. నెక్స్ట్ టాపిక్ ఏంటి, ఈఎల్సీబీ ఫుల్ ఫామ్ ఏంటి, ఎర్త్ లీకేజ్ సర్క్యూట్ బ్రేకర్. ఈ ఎర్త్ లీకేజ్ సర్క్యూట్ బ్రేకర్ అనేది ఒక ఎలక్ట్రికల్ వైరింగ్ డివైస్. ఇది ఏం చేస్తుంది అంటే సర్క్యూట్ని డిస్కనెక్ట్ చేస్తూ ఉంటుంది. మరి ఎలాంటి టైమ్స్లో ఈ సర్క్యూట్ అనేది డిస్కనెక్ట్ చేస్తుంది, ఇక మెయిన్గా టూ రీజన్స్ చెప్పుకోవచ్చు. ఒకటి, లీకేజ్ ఆఫ్ కరెంట్ అనేది త్రూ ద హ్యూమన్ బాడీ ఫ్లో అయినప్పుడు అండ్ అలాగే ఫేజ్ కండక్టర్ మధ్య కరెంట్ అనేది బ్యాలెన్స్డ్గా లేనప్పుడు. ఈ టూ కండిషన్స్లో మనకి సర్క్యూట్ అనేది డిస్కనెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. దాన్ని ఏమంటాం మనం, ఈఎల్సీబీ అంటాం. ఈ ఈఎల్సీబీలో కూడా 2 టైప్స్ ఉన్నాయి. అవేంటి, ఫస్ట్ వన్ వచ్చి వోల్టేజ్ ఈఎల్సీబీ అంటే వోల్టేజ్ ఎర్త్ లీకేజ్ సర్క్యూట్ బ్రేకర్. అండ్ సెకండ్ వన్ వచ్చి కరెంట్ ఆపరేటెడ్ ఈఎల్సీబీ. దీన్నే మనం ఆర్సీసీబీ అంటాం. ఇక్కడ ఆర్సీసీబీ అంటే ఏంటి అంటే రెసిడ్యువల్ కరెంట్ సర్క్యూట్ బ్రేకర్ అని చెప్తాం అనమాట. ఓకేనా. నెక్స్ట్ అసలు వోల్టేజ్ ఈఎల్సీబీ అంటే ఏంటో చూద్దాం. ఇది వోల్టేజ్ ఈఎల్సీబీ యొక్క డయాగ్రామ్.
ఈ యొక్క R/B ఇవన్నీ చూస్తుంటే మనకి ఏం గుర్తొస్తుందమ్మా? మనం ప్రీవియస్ వీడియోస్లో మనం సింగిల్ ఫేజ్ 3 ఫేజ్ అని టాపిక్స్ చెప్పుకున్నాం. 3 ఫేజ్ అంటే ఎన్ని టైప్స్ ఉంటాయని చెప్పుకున్నాము? 2 టైప్స్. ఏంటివి అవి? 3 ఫేజ్ 3 వైర్ సిస్టమ్ ఒకటి, 3 ఫేజ్ 4 వైర్ సిస్టమ్ ఒకటి. 3 ఫేజ్ 3 వైర్ సిస్టంలో మనకి ఏ వైర్ ఉండదు? న్యూట్రల్ వైర్ అనేది ఉండదు. వెరస్ కమింగ్ టు 3 ఫేజ్ 4 వైర్ సిస్టంలో న్యూట్రల్ వైర్ అనేది ఉంటుంది. సో ఇది 3 ఫేజ్ 4 వైర్ సిస్టమ్ అన్నమాట. ఓకే, దీంట్లో మనం అబ్జర్వ్ చేస్తే మనకి రిలే కాయిల్ ఉంది. దీంట్లో 2 టెర్మినల్స్ ఉన్నాయి. 2 టెర్మినల్స్. ఒక టెర్మినల్ ఏమో దేనికి కనెక్ట్ అయి ఉందమ్మా? చూడండి, దేనికి కనెక్ట్ అయి ఉంది? మెటల్ బాడీ ఆఫ్ ఎక్విప్మెంట్. ఇదంతా ఒక ఎక్విప్మెంట్ అని చెప్తే ఈ మెటల్ బాడీ ఆఫ్ ఎక్విప్మెంట్కి కనెక్ట్ అయి ఉంది. వెరస్ కమింగ్ టు సెకండ్ టెర్మినల్ దేనికి కనెక్ట్ అయి ఉంది? ఎర్త్కి డైరెక్ట్గా కనెక్ట్ అయి ఉందన్నమాట. ఇది వోల్టేజ్ ఈఎల్సిబి యొక్క కనెక్షన్. నెక్స్ట్, ఒకవేళ ఇప్పుడు దీంట్లో ఫెయిల్యూర్ అనేది ఏమైనా అక్కరైతే, ఓకే, ఈ వోల్టేజ్ ఈఎల్సిబిలో ఏమైనా ఫెయిల్యూర్ అనేది మనకి అక్కరైతే ఏం అబ్జర్వ్ చేయాలి? ముందు అక్రాస్ ద కాయిల్లో వోల్టేజ్ డిఫరెన్స్ అనేది ఎంత ఉంది అనేది మనం చెక్ చేసుకోవాలన్నమాట. సో ఈ డిఫరెన్స్ వల్ల మనకి ఏం ప్రొడ్యూస్ అవుతుంది? కరెంట్ అనేది రిలే కాయిల్లో ప్రొడ్యూస్ అవుతుంది అని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు త్రూ రిలే కాయిల్ మనం కరెంటు ఫ్లో అవుతుంది అని చెప్పుకున్నాం. సో దీనివల్ల మనకి ఏమవుతుంది? రిలే కాయిల్ అనేది ట్రిప్పింగ్ అనేది జరుగుతుంది. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, ఈ యొక్క ట్రిప్పింగ్ జరగడం వల్ల సర్క్యూట్ బ్రేకర్ అనేది ఏం చేస్తుంది? పవర్ సప్లై అనేది డిస్కనెక్ట్ చేస్తుంది అన్నమాట. ఏం చేస్తుందమ్మా? పవర్ సప్లైని డిస్కనెక్ట్ చేస్తుంది. ఇది వోల్టేజ్ ఈఎల్సిబి. సెకండ్ టైప్ ఏంటి మనకి? కరెంట్ ఆపరేటెడ్ ఈఎల్సిబి, ఆర్ దీన్ని ఇంకో పేరు ఏం చెప్పాము? రెసిడ్యువల్ కరెంట్ సర్క్యూట్ బ్రేకర్ అని చెప్పుకున్నాం. దీని యొక్క సర్క్యూట్ డయాగ్రామ్ చూడండి. ఇదిగోండి, రిలే కాయిల్ అండ్ ఇట్ ఈస్ ద మ్యాగ్నెటిక్ కోర్ విచ్ హ్యాస్ 2 కాయిల్స్ విత్ సేమ్ నెంబర్ ఆఫ్ కాయిల్స్. అవునా? ఇది ఒక లోడ్. చూడండి, ఇది ఎల్ అండ్ ఎన్ అండ్ ఇట్ ఈస్ ఎర్త్, అంటే ఎర్త్కి డైరెక్ట్గా కనెక్ట్ అయిందనమాట. సో ఇక్కడ చూడండి, అంటే ఈ యొక్క రిలే కాయిల్ అనేది దేనికి కనెక్ట్ అయింది? కరెంట్ ట్రాన్స్ఫార్మర్కి కనెక్ట్ అయింది. దాన్నే మనం ఏం చెప్తాము అంటే థర్డ్ కాయిల్ అని చెప్తామన్నమాట. ఏం చెప్తాం? దీన్ని మనము థర్డ్ కాయిల్ అని చెప్తాం. ఈ ఆల్రెడీ మ్యాగ్నెటిక్ కోర్ అనేది 2 కాయిల్స్ని కన్సిస్ట్ అయి ఉంటుంది. ఇదిగోండి, ఇదొక కాయిల్ అండ్ ఇదొక కాయిల్ని కన్సిస్ట్ చేసి ఉంటుంది. అండ్ అలాగే దీంట్లో మెయిన్ పాయింట్ ఏంటి? ఈ 2 కాయిల్స్కి కూడా సేమ్ నెంబర్ ఆఫ్ కాయిల్స్ ఉంటాయి. ఓకే, ఏముంటాయమ్మా? సేమ్ నెంబర్ ఆఫ్ కాయిల్స్ ఉంటాయి. నెక్స్ట్, కమింగ్ టు పొలారిటీ. ఇప్పుడు ఫేస్ విండింగ్ అండ్ అలాగే న్యూట్రల్ విండింగ్ చూసుకుంటే ఈ రెండిటికి కూడా పొలారిటీ అనేది నార్మల్ కండిషన్లోనే ఉంటుంది. అండ్ దీని యొక్క మ్యాగ్నెటిక్ మోటివ్ ఫోర్స్ అనేది ఈ 2 విండింగ్స్లో ఒకదానికి ఒకటి అపోజ్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. అంటే 1 విండింగ్ అపోజెస్ దట్ ఆఫ్ అనదర్. ఒక విండింగ్ ఇంకో విండింగ్ని అపోజ్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. ఇక మనం ఏం చెప్పుకున్నాము? ఫేస్ విండింగ్ అండ్ అలాగే న్యూట్రల్ విండింగ్ అనేది దాని యొక్క పొలారిటీ అనేది నార్మల్ కండిషన్ అని చెప్పుకున్నాం. అసలు నార్మల్ కండిషన్ అంటే ఏం చెప్పచ్చు? అంటే ఈ 2 కాయిల్స్లో ద్వారా, అంటే ఈ 2 కాయిల్స్లోనూ సేమ్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది అనమాట. అంటే నార్మల్ కండిషన్ అంటే ఏంటి అంటే సేమ్ కరెంట్ అనేది ఫ్లో అవడం. ఇప్పుడు మన ఎంఎంఎఫ్ అంటే మ్యాగ్నెటిక్ మోటివ్ ఫోర్స్ 2 కాయిల్స్ చూసుకున్నాం అనుకోండి, అవి సేమ్గాను ఉంటాయి, బట్ వాటికి ఆపోజిట్ డైరెక్షన్స్ ఉంటాయి. ఈ ఒక ఆపోజిట్ డైరెక్షన్ ఉండడం వల్ల ఏమవుతుంది? మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఎలాంటి డిఫరెన్స్ ఉండదన్నమాట. సో ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో డిఫరెన్స్ ఉండకపోవడం వల్ల మనకి ఏమక్కరవుతుంది? ఎర్త్ లీకేజ్ కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇలా ప్రొడ్యూస్ అవడం వల్ల దీనికి రిటర్న్ కరెంట్ అనేది రెడ్యూస్ అయిపోతూ ఉంటుంది. ఇలా రెడ్యూస్ అవడం వల్ల ఏమవుతుంది? మ్యాగ్నెటిక్ మోటివ్ ఫోర్స్లో డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఇక మనం మ్యాగ్నెటిక్ మోటివ్ ఫోర్స్ డిఫరెన్స్ అని చెప్పుకున్నాం కదా, ఆ డిఫరెన్స్ అనేది త్రూ ద థర్డ్ కాయిల్ కరెంట్ ట్రాన్స్ఫార్మర్కి పాస్ అవుతూ ఉంటుందన్నమాట.
ఓకేనా. అండ్ ఈ యొక్క కరెంట్ ఏదైతే థర్డ్ కాయిల్లో కరెంట్ ఉందో అది హైగా ఉంటుంది. ఎందువల్ల హైగా ఉంటుంది? ఎందుకంటే రిలే అనేది ఎలక్ట్రోమాగ్నెటిక్కి కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, ఇందాక మనం వోల్టేజ్ ఈఎల్సీబీలో చెప్పుకున్నాం కదా, ఈ యొక్క రిలే అనేది ట్రిప్పింగ్ జరగడం వల్ల సర్క్యూట్ బ్రేకర్ అనేది ఏం డిస్కనెక్ట్ చేస్తుంది? పవర్ సప్లైని ఏదైతే ఎక్విప్మెంట్కి వెళ్తుందో అది డిస్కనెక్ట్ చేస్తుంది అని చెప్పుకున్నాం. ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా ఏం చేస్తుంది? ట్రిప్పింగ్ వల్ల ఈ యొక్క సర్క్యూట్ బ్రేకర్ ఏం చేస్తుంది? పవర్ సప్లైని డిస్కనెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ టాపిక్ ఏంటి? ఇన్వర్టర్. ఇన్వర్టర్ అంటే ఏంటమ్మా? ఇట్ ఈస్ యాన్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్. ఇది ఏం చేస్తుంది? డీసీ వోల్టేజ్ నుంచి ఏసీ వోల్టేజ్లోకి కన్వర్ట్ చేస్తుంది అనమాట. అంటే ఏం చెప్పచ్చు సింపుల్గా, ఇట్ కన్వర్ట్ ద వన్ ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రికల్ పవర్ ఇంటూ అదర్ ఫార్మ్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ పవర్ అని చెప్తాం. అండ్ ఇది ఏం చేయదు? ఎలక్ట్రికల్ పవర్ని జనరేట్ చేయదు. సో అందువల్ల మనం ఇన్వర్టర్ని కన్వర్టర్ అంటామే కానీ జనరేటర్ అని మాత్రం అనము. ఓకే. అండ్ దీని యొక్క ఇన్వర్టర్ యొక్క బేసిక్ రోల్ ఏంటమ్మా? To change DC power into AC power, and this AC power is supplied to almost all the household appliances. ఎగ్జాంపుల్గా చెప్పచ్చు అంటే హోమ్స్ అని, ఇండస్ట్రీస్ అని, ఇవన్నీ కూడా మనం ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఈ యొక్క ఇన్వర్టర్లో 2 టైప్స్ ఉన్నాయి. అవే సింగిల్ ఫేజ్ అండ్ 3 ఫేజ్ అని చెప్తాం. ఓకే. నెక్స్ట్ కమింగ్ టు సర్క్యూట్ డయాగ్రామ్. ఈ యొక్క ఇన్వర్టర్ ఒక సర్క్యూట్ డయాగ్రామ్ అనమాట. దీంట్లో మనకి కీప్ కాంపోనెంట్స్ ఏంటి అంటే ట్రాన్సిస్టర్స్ అని చెప్పుకోవచ్చు. ఓకే, దట్ ఈస్ T1 అండ్ T2. నెక్స్ట్ దీని ఒక వర్కింగ్ చూద్దాం. ఇప్పుడు మనం మెయిన్ కీ కాంపోనెంట్స్ ఏమని చెప్పుకున్నాము? ట్రాన్సిస్టర్స్ అని చెప్పుకున్నాం. ఎందుకు ట్రాన్సిస్టర్స్? ఇవి డీసీ పవర్ నుంచి ఏసీ పవర్లోకి కన్వర్ట్ చేస్తూ ఉంటాయన్నమాట. అండ్ అలాగే ఈ ట్రాన్సిస్టర్ అనేది స్టడీ వోల్టేజ్ని అండ్ అలాగే కాన్స్టెంట్గా చేంజ్ అయ్యే వోల్టేజ్ అండ్ అలాగే ఆల్టర్నేట్ కరెంట్ని చేంజ్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇంకో పాయింట్ ఏంటి అంటే ఈ యొక్క ట్రాన్సిస్టర్స్ అనేవి స్విచ్చెస్ కింద యూజ్ అవుతాయి అన్నమాట. ఎలాగా? టు కంట్రోల్ ఎలక్ట్రికల్ ఫ్లో త్రూ ఏ సర్క్యూట్ ఏదైతే ఎలక్ట్రికల్ ఫ్లో అవుతుందో దాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఎలా కంట్రోల్ చేస్తుంది? స్విచ్చెస్ లాగా యూజ్ చేస్తూ కంట్రోల్ చేస్తూ ఉంటుంది అనమాట. అండ్ మోర్ ఓవర్ ఈ యొక్క ట్రాన్సిస్టర్ యొక్క కీ ఫీచర్ ఏంటి అంటే ర్యాపిడ్గా అదే స్విచ్ ఆన్ అవుతుంది అండ్ అలాగే ఆఫ్ అవుతుంది అన్నమాట. అండ్ దీంట్లో మనం పేర్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ యూజ్ చేసుకుంటాం. ఈ పేర్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే టు మేక్ ది కన్వర్షన్ జరగడానికి మనం పేర్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ అనేవి యూజ్ చేస్తాము. ఈ డీసీ పవర్ అనేది ఈ ట్రాన్సిస్టర్స్లో ఫెడ్ అయ్యి బోత్ సైడ్స్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్ ఇన్పుట్ నుంచి ఏం చేస్తే ఆల్టర్నేట్గా స్విచ్ ఆన్ అవుతాయి అండ్ అలాగే స్విచ్ ఆఫ్ అవుతాయి. దేనివల్ల స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ అవుతాయి? ఈ టు క్రియేట్ ఆల్టర్నేటింగ్ కరెంట్. ఆల్టర్నేట్ క్రియేట్ అవ్వడానికి ఇలా స్విచ్ అనేది ఆన్ అవుతూ ఆఫ్ అవుతూ ఆల్టర్నేట్గా ట్రాన్సిస్టర్స్ అనేవి యూజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? దిస్ ఈస్ ద వర్కింగ్ ఆఫ్ ఇన్వర్టర్. నెక్స్ట్ టాపిక్ ఏంటి? ఇన్సులేషన్ ఏం చేస్తుందమ్మా? ఇట్ రెసిస్ట్ ది ఎలక్ట్రికల్ లీకేజ్ని రెసిస్ట్ చేస్తూ ఉంటుంది. అండ్ అలాగే ఇది ప్రివెంట్ చేస్తుంది. ఏం ప్రివెంట్ చేస్తుంది? వైర్ కరెంట్స్ని అదర్ కండక్టర్స్కి కాంటాక్ట్ అవ్వకుండా ప్రివెంట్ చేస్తుంది. అండ్ అలాగే ఈ యొక్క మెటీరియల్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద వైర్ని ప్రిజర్వ్ చేస్తుంది, అంటే ప్రొటెక్ట్ చేస్తుంది. దేని నుంచి? ఎన్వైరన్మెంటల్ థ్రెట్స్ అంటే వాటర్ నుంచి, హీట్ నుంచి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట ఈ ఇన్సులేషన్. అంటే సింపుల్గా ఇన్సులేషన్ ఏం చేస్తుంది? ఎలక్ట్రికల్ లీకేజ్ని రెసిస్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఈ ఇన్సులేషన్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందమ్మా? సేఫ్టీ అండ్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ద వైర్. ఈ రెండింటి మీద ఇన్సులేషన్ అనేది డిపెండ్ అవుతుంది. ఇది అసలు ఇన్సులేషన్ అంటే ఏంటో. అసలు వాట్ ఈజ్ నీడ్ ఆఫ్ ఇన్సులేషన్? అసలు ఇన్సులేషన్ ఎందుకు అంటే ఈ ఇన్సులేషన్ అనేది కరెంట్ ఫ్లోని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. దేని మధ్య? బిట్వీన్ ది డిఫరెంట్ కండక్టర్స్ అండ్ అలాగే కండక్టర్స్ టు గ్రౌండ్. ఈ రెండిట్లో కూడా ఫ్లో ఆఫ్ కరెంట్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటుంది ఇన్సులేషన్ అనేది. అండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇన్సులేషన్కి ఆపోజిట్ ట్రాన్స్ఫర్ ప్రాపర్టీస్ అనేవి ఉంటూ ఉంటాయి అన్నమాట కండక్టర్తో కంపేర్ చేసుకుంటే. అండ్ నెక్స్ట్ ఈ యొక్క ఇన్సులేషన్ అనేది నాన్ మెటాలిక్ మెటీరియల్ ద్వారా మేడ్ అయి ఉంటుంది. అండ్ ఈ యొక్క మెజారిటీ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇన్సులేషన్స్ అనేవి దేని ద్వారా మేడ్ అయి ఉంటాయి అంటే ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ పీవీసీ, ప్లాస్టిక్ ఆర్ రబ్బర్తో ఎక్కువగా ఈ యొక్క ఎలక్ట్రికల్ ఇన్సులేషన్స్ అనేవి మేడ్ అయి ఉంటాయి. అండ్ నెక్స్ట్ మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఇన్సులేషన్స్ అనేవి ఎలాంటి ఎలక్ట్రికల్ కరెంట్ని క్యారీ చెయ్యవు. అండ్ మెనీ ఆఫ్ ది ఇన్సులేటర్స్ ఆర్ మ్యాన్ మేడ్ ద్వారానే ఇన్సులేటర్స్ అనేవి ఉన్నాయి అని చెప్పచ్చు.
నెక్స్ట్ ఈ యొక్క మ్యానుఫ్యాక్చర్స్ ఆఫ్ వైర్స్ కానీ కేబుల్స్ కానీ మోటార్స్ కానీ ఇవన్నీ కూడా ఇంప్రూవ్డ్ దేర్ ఇన్సులేషన్, ఇవన్నీ కూడా ఇన్సులేషన్ అనేది చాలా ఇంప్రూవ్ చేసినాయి అని చెప్పచ్చు అనమాట. ఈ యొక్క వోల్టేజ్ అనేది ఎలా అప్లై అవుతుంది అంటే లైవ్ న్యూట్రల్ కనెక్షన్స్ ద్వారా అప్లై అవుతుంది. అండ్ అలాగే ఇట్ ఈస్ మెజర్డ్ అగైన్స్ ద ఎర్త్, మనకి ఎర్త్ అగైనెస్ట్గా కూడా ఈ వోల్టేజ్ అనేది మెజర్ చేస్తుంది అని చెప్పచ్చు ఇన్సులేషన్. దిస్ ఈజ్ వాట్ ఈస్ మెన్ బై ఇన్సులేషన్ అండ్ ద నీడ్ ఆఫ్ ఇన్సులేషన్. కమింగ్ టు నెక్స్ట్ టాపిక్, యూపీఎస్. యూపీఎస్ అంటే ఏంటి? అన్ఇంటరప్టబుల్ పవర్ సప్లై. ఇది అసలు ఏం చేస్తుంది? ఇప్పుడు మెయిన్ ఇన్పుట్ పవర్ సోర్స్లో ఏదైనా ఫెయిల్యూర్ వచ్చిందనుకోండి, అప్పుడు ఇమీడియట్ పవర్ సోర్స్ అనేది కనెక్ట్ అవుతుంది లోడ్కి, అంటే ఇమీడియట్ పవర్ ఇన్పుట్ అనేది ఇస్తుందన్నమాట లోడ్కి. అందుకే దీన్ని మనం ఇట్ ఈస్ ఎ పీస్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ అని చెప్పుకుంటాం, అంటే ఇట్ ఈస్ కాల్డ్ యూపీఎస్ అనమాట. ఈ యొక్క యూపీఎస్లో ఎనర్జీ అనేది జనరల్గా ఎలా స్టోర్ అవుతుంది అంటే ఫ్లై వీల్స్లో, బ్యాటరీస్ ఆర్ సూపర్ కెపాసిటర్స్ లాగా స్టోర్ అవుతుంది అని చెప్పచ్చు అనమాట. అండ్ అదర్ ఇమీడియట్ పవర్ సప్లై సిస్టమ్కి యూపీఎస్కి కంపారిజన్ చేస్తే యూపీఎస్లో ఒక అడ్వాంటేజ్ ఉంది. అండ్ ఏంటి అంటే ఇమీడియట్ ప్రొటెక్షన్ అగెయిన్స్ట్ ది ఇన్పుట్ పవర్ ఇంటరప్షన్స్. ఏవైతే ఇన్పుట్ పవర్ ఇంటరప్షన్స్ అనేది జరుగుతుంటే ఇమీడియట్గా ప్రొటెక్ట్ చేస్తుంది అగెయిన్స్ట్కి దానికి. సో అందుకే దిస్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ యూపీఎస్ అని చెప్పుకోవచ్చు. అండ్ యూపీఎస్కి అదర్ నేమ్స్ ఏంటి అంటే బ్యాటరీ బ్యాకప్ అని చెప్పచ్చు, ఆర్ఎల్స్ ఫ్లై వీల్ బ్యాకప్ అని కూడా చెప్పచ్చు. ఈ యూపీఎస్లో మళ్ళీ 3 టైప్స్ ఆఫ్ యూపీఎస్ ఉన్నాయి. ఒకటి ఆఫ్లైన్ యూపీఎస్, ఇంకోటి ఆన్లైన్ యూపీఎస్, అండ్ నెక్స్ట్ వన్ లైన్ ఇంటరాక్టివ్ యూపీఎస్. ఫస్ట్ అసలు ఆఫ్లైన్ యూపీఎస్ అంటే ఏంటో చూద్దాం. ఈ యొక్క సిస్టంలో ఏసీ వోల్టేజ్ అనేది ఫస్ట్ రెక్టిఫై అవుతుంది అండ్ అలాగే స్టోర్ అవుతుంది స్టోరేజ్ బ్యాటరీలో. అండ్ ఇది స్టోర్ అయిన తర్వాత మళ్ళీ ఈ యొక్క యూపీఎస్ అనేది దేనికి కనెక్ట్ అవుతుంది? రెక్టిఫైయర్కి కనెక్ట్ అవుతుంది అని చెప్పచ్చు. దిస్ ఈజ్ ఆఫ్లైన్ యూపీఎస్. నెక్స్ట్ ఆన్లైన్ యూపీఎస్ అంటే ఏంటి? దీన్ని మనం డబల్ కన్వర్జన్ అని అంటాము అండ్ అలాగే డబల్ కన్వర్జన్ కింద కూడా యూస్ చేస్తామన్నమాట. అంటే ఫస్ట్ ఇది ఏం చేస్తుంది? ఏసీ ఇన్పుట్ని డీసీలోకి కన్వర్ట్ చేస్తుంది బై రెక్టిఫైయింగ్ ప్రాసెస్ ద్వారా ఏసీ ఇన్పుట్లో నుంచి డీసీలోకి కన్వర్ట్ చేస్తుంది అండ్ అలాగే దేనికి? బ్యాటరీలో స్టోర్ చేసుకోవడానికి అనమాట. దిస్ ఈజ్ ఆన్లైన్ యూపీఎస్. నెక్స్ట్ లైన్ ఇంటరాక్టివ్ యూపీఎస్. ఈ లైన్ ఇంటరాక్టివ్ యూపీఎస్ అనేది ఎక్కడ యూస్ చేస్తాము అంటే ఎక్కువగా స్మాల్ బిజినెస్లో అలాగే డిపార్ట్మెంటల్ సర్వర్స్లో, వెబ్స్లో ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాం అనమాట. అండ్ దీన్ని మోర్ ఓవర్గా సింపుల్గా ఏం చెప్పచ్చు అంటే ఇట్ ఈస్ సేమ్ యాజ్ ఆఫ్లైన్ యూపీఎస్ అని కూడా మనం చెప్పచ్చు. దీస్ ఆర్ ద 3 టైప్స్ ఆఫ్ యూపీఎస్. అసలు ఇవన్నీ ఎక్కడ యూస్ చేస్తాము? దీస్ యూపీఎస్ ఈజ్ యూస్డ్ ఇన్ డేటా సెంటర్స్, ఇండస్ట్రీస్, టెలికమ్యూనికేషన్స్, హాస్పిటల్స్, బ్యాంక్స్. మెయిన్గా వీటిల్లో ఎక్కువ యూపీఎస్ అనేది మనం యూస్ చేస్తామన్నమాట. దీస్ ఆర్ ద ఫ్యూ టాపిక్స్ ఫ్రమ్ యూనిట్ 2. థ్యాంక్ యూ స్టూడెంట్స్.